శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో 197వ పేజీ. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడును నైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేస్తును కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచును. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోని పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడనై ఉండవలెను. 10వ వచనం. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్ళు ముయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టగా విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపము. పవిత్రులకు అన్నీయు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతరా జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, ఇప్పటివరకు కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు కృప చూపించారు, మమ్మల్ని బలపరిచారు ప్రభా. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభా నాయన, లేఖనములన్నీ ప్రభా మీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దైవావేశం ద్వారా ప్రభా మాకు అనుగ్రహించబడినవని గ్రహించి ప్రభా మీ లేఖనమునకు మా జీవితాల మీద సంపూర్ణ అధికారం ఉన్నదని ఒప్పుకుంటూ ప్రభా, మరియు మమ్మల్ని ప్రోత్సహించగలదని సరిచేయగలదని ప్రభా మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని బలపరిచేవారని విశ్వసిస్తూ మీ వాక్యం వైపు చూస్తూ ప్రభా యేసు నామంలో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను. ఆమేన్. విశ్వాస జీవితంలో వివేచన, డిసర్న్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది.
ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ఉపయోగకరమైనది, ఏది నిరుపయోగమైనది అనే వివేచన విశ్వాస జీవితంలో ఒక ఉన్నతమైన లక్షణం. అది ఇట్ కుడ్ బీ ఇన్ అవర్ స్పీచ్, మన భాషలో, మాటలలో వివేచన. ఇట్ కుడ్ బీ ఇన్ అవర్ కాండక్ట్, మన యొక్క వ్యవహార శైలిలో వివేచన, మరియు మన నడవడికలో వివేచన కలిగి ఉండటం, డిసర్న్మెంట్. అయితే తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, ఈ వివేచనకు ఆధారము దేవుని యొక్క లేఖనము మరియు సత్యము. ట్రూ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. మరియు అపోస్తలుడైన పౌలు తీతుకు అనే ఒక యవనస్తుడు, ఈయన ఒక గ్రీకేయుడు, అంటే అన్యజనుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త వలన రక్షింపబడ్డాడు. అయితే ఆ యొక్క పౌలు యొక్క ప్రయాణాలలో ఈ క్రేతులోని ఈ యొక్క సంఘం నాటబడింది. క్రేతీయులు అక్కడున్న ఒక క్రేతీయులకున్న ఒక బిరుదు ఏంటంటే, వారు అబద్ధికులు, దే ఆర్ లయర్స్, మరియు వదరబోతులు. అంటే అది ఒక ఐలాండ్ అన్నమాట, ఒక దీవి. తద్వారా వ్యాపారం బాగా విస్తరించి, ముఖ్యంగా డిబాషరీ అంటారు, అంటే తాగడము, తిరగడము, మరియు వ్యభిచారము, విచ్చలవిడితనం ఉన్న ఆ ప్రదేశంలో, క్రేతులో దేవుడు ఆయన యొక్క ఆత్మకార్యం ద్వారా కొద్దిమందిని దేవుడు అక్కడ రక్షించుకున్నారు. కానీ అలాంటి ఆ యొక్క దీవిలో ఒక క్రమము లేదు, ఒక డిజార్డర్లీనెస్ ఉంది దేవుని యొక్క జనాంగంలోనే, సంఘంలో, దేవుని బిడ్డలలో, మరియు లోకంలో అయితే ఇంకా విచ్చలవిడితనం. కానీ అపోస్తలుడైన పౌలు విశ్వసించింది ఏంటంటే, తాను నమ్మిన ఈ సువార్త, ద గాస్పెల్ హ్యాస్ స్ట్రెంగ్త్ టు ట్రాన్స్ఫార్మ్ ఎ కమ్యూనిటీ. కారణము, సువార్త అనేది కేవలం ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్ అయినప్పటికీ, అంటే ఇది ఒక సత్యము, కానీ ఈ సత్యం ఏం చేస్తుందంటే సత్క్రియలకు నడిపిస్తుంది. ట్రూ ఫెయిత్ లీడ్స్ టు ఒబీడియన్స్. నిజమైన విశ్వాసము విధేయతకు, సత్క్రియలకు నడిపిస్తుంది. అందుకే ఈ చివరి వచనం ఒకసారి చూసినట్లయితే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ, అంటే దే నో గాడ్, కానీ తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మీరేమన్నారంటే, మాకు దేవుడు తెలుసు, కానీ వారి క్రియలు ఏం చెప్తున్నాయంటే ఆయన ఎరగనట్టే ఉన్నాయి. అంటే మిస్ మ్యాచ్. ఫెయిత్, నో వర్క్స్. కానీ అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధ ఆత్ముడు ఇదను మనకు తెలియజేసే విషయం ఏంటంటే, ఇవి రెండు అవిభాజ్యమైనవి. మనం చూసినట్లు మన క్రియలకు అతీతంగా మనం రక్షింపబడ్డాం. నిర్గమాకాండంలో మనం ధ్యానిస్తూ వచ్చాం, క్రియలకు అతీతంగా దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాము. కానీ ఈ క్రియలు అవి ఈ విశ్వాసము ద్వారా మనం రక్షింపబడ్డాం, క్రియలకు అతీతంగా. కానీ ఈ విశ్వాసము క్రియలను, విధేయతను కలిగిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు తీతుకి జ్ఞాపకం చేస్తూ తెలియజేసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్డర్లీనెస్ ఎట్ హోమ్. కుటుంబంలో ఒక క్రమము, దైవికమైన క్రమము, సహవాసంలో క్రమము. కారణము, సహవాసము దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క గృహము కదా. మనం చూస్తూ వచ్చాం, ఆయన తన వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడే దేవుడు అని మనం నిర్గమాకాండం ముగిస్తూ వచ్చాం. ఆయన ఉండాల్సిన ఆ సహవాసము, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఆర్డర్లీనెస్. సహవాసం అంటే కేవలం ఆదివారపు ఆరాధనలో మనం క్రమంగా ఉండటం మాత్రమే కాదు, హౌ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్ యాజ్ అ చర్చ్. దేవుని యొక్క సహవాసంగా మనం ఎలాగో ఎదుగుతున్నాం.
కేవలం ఆదివారపు ఆరాధన మాత్రమే కాదు, మన దైనందిన జీవితం, అవర్ లైఫ్ యాజ్ ఎ చర్చ్ కదా. కాబట్టి ఈ గృహంలో, కుటుంబంలో క్రమము, తర్వాత సంఘంలో క్రమము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సంఘంలో క్రమం ఉన్నప్పుడు, సంఘముగా క్రమం కలిగి ఉన్నప్పుడు మనం అది ఒక దినం లోకానికి మాదిరిగా ఉంటుంది. అదే 2-3 అధ్యాయాల్లో మాట్లాడుతుంటాడు. 3వ అధ్యాయంలో ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు తీతుకుతో, ఇట్ అట్రాక్ట్స్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ ఈస్ లైక్ ఎ మ్యాగ్నెట్. దేవుని యొక్క సహవాసం దేవుని వైపుకి లోకాన్ని ఆకర్షించగలిగే సామర్థ్యం సువార్త ద్వారా వచ్చే పరివర్తనకు కలదు అని విశ్వసించిన అపోస్తలుడైన పౌలు తీతుకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. అయితే ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రేతులో విడిచి వచ్చాను, అక్కడ పెద్దలను నియమించు, మరియు సంఘమునకు రైట్ టీచర్స్ అండ్ ఫాల్స్ టీచర్స్, సత్యవాక్యమును బోధించు ఉపదేశకులు, దుర్బోధకులకు మధ్య డిసర్న్మెంట్ ఉండాలి, వివేచన ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని చాలా ఖండితంగా చెప్పాడు. ఆ విషయంలో గద్దించమని చెప్పాడు. కారణము, ఏ విధంగా అయితే మనం పిల్లలు ఏం తింటున్నారో ఆహారం కదా, ఈ దినాల్లో క్యాన్సర్ విచ్చలవిడిగా పెరుగుతున్న కారణాన వీఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ఫుడ్, హౌ వి ఈట్ ఫుడ్, వాట్ కైండ్, ఎలాంటి ఆహారాన్ని మనం తింటున్నాం, ఏ ఆహారములు కార్సినోజెనిక్ ఐటమ్స్ కలిగి ఉంటాయి, అంటే క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీఆర్ సో కన్సర్న్డ్. కానీ చాప కింద నీరులాగా దుర్బోధలు మనల్ని ప్రభావితం చేసి భ్రష్టత్వంలోకి నడిపించగలవు. మరియు దుర్బోధకులు అలాంటి చాతుర్యంతో వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసికి రైట్ డిసర్న్మెంట్ కావాలి, సరైన వివేచన కావాలి అని అపోస్తలుడైన పౌలు తీతుకి రాస్తూ, ఆ విషయంలో సంఘాన్ని వారికి బోధించు, వారికి నేర్పించు, యవనస్తుడైన తీతు అని తీతుకి తెలియజేస్తున్నాడు. పౌలు, అయ్యో తీతు అలా చెప్తే అసూయ కలిగి ఉన్నాడేమో పౌలు తీతు అని అనుకుంటారని అనుకోలే. కారణము, వారు భ్రష్టత్వంలోనికి దుర్బోధుల్లోనికి వెళ్ళిపోకుండా వారిని దేవుని మార్గంలో నడిపించడం దేవుడిచ్చిన బాధ్యత. ఇది పౌలుకి సంబంధించిన విషయం కాదు, తీతుకి సంబంధించిన విషయం కాదు. ఇది వారి విశ్వాస విషయానికి సంబంధించింది మరియు దేవుని మహిమకు సంబంధించింది. అయితే మొదటిగా మొదటి అధ్యాయం 1వ వచనం, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. మరియు దేవుడు ఏర్పరచుకున్న వారితో మాట్లాడుతున్నాడు. గాడ్స్ ఎలెక్ట్ అంటే దేవుని సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, వారి విశ్వాసము, నిరీక్షణ, సత్యం. వాటి గురించి రాస్తున్నాను అంటున్నాడు. విశ్వాసము అంటే ఫెయిత్. వారు యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వాసం ద్వారా అంగీకరించారు. ఇట్ ఈస్ వారి యొక్క పూర్వస్థితిని జ్ఞాపకం చేస్తుంది. వారు యేసుక్రీస్తు ప్రభువు వారి యందలి విశ్వాసం ద్వారా దేవుని యొక్క జనాంగంగా వారయ్యారు. మరియు ఫ్యూచర్, నిత్య జీవమును గురించిన నిరీక్షణ, రాబోవు నిరీక్షణ, మరియు భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తం, ప్రజెంట్ వాటి నిమిత్తం రాస్తున్నానన్నాడు. మన విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తూ క్రీస్తునందలి విశ్వాసం ద్వారా, సువార్త ద్వారా ఏ విధంగా అయితే మనం రక్షించబడ్డామో జ్ఞాపకం చేస్తూ,
మరియు రాబో నిరీక్షణ గురించి ముందుకు చూపిస్తూ, మరియు సత్యము నిమిత్తమైన అనుభవ జ్ఞానం ప్రజెంట్ వాడి గురించి అపోస్తులైన పౌలు అన్నాడు, క్రీస్తు దాసుడును మరియు అపోస్తులైన పౌలు విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. పౌలు ఒక యూదుడు, తీతుకు గ్రీకేయుడు. కానీ పౌలు ఏమన్నాడంటే, ఈ అన్యజనుడైన, ఒకప్పుడు అన్యజనుడైనటువంటి, రక్షింపబడక ముందు అన్యజనుడైనటువంటి తీతుకు గురించి ఏమన్నాడంటే, నాకు ఈ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ లేకపోతే ఎథ్నిక్ బ్యారియర్స్ ముఖ్యం కాదు, క్రీస్తునందలి విశ్వాసం ఉంచిన ఈయన నాకు నిజమైన కుమారుడు తీతుకు. హీ ఈజ్ మై ట్రూ సన్. కారణము క్రీస్తు యొక్క సువార్త మరియు ఈ నిరీక్షణ, ఈ సత్యము ద్వారా వారు తండ్రి కుమారులు అయ్యారు. ఆ నిత్య జీవమును ఈ మొదటి 4 వచనాలు అపోస్తలుడైన పౌలు రాసిన థర్డ్ లాంగెస్ట్ సెంటెన్స్, అంటే 3వ అతిపెద్ద వాక్యం. అంటే ఈ విషయాన్ని గురించి తీతుతో మాట్లాడుతున్నప్పుడు అల్టిమేట్గా సువార్తలోనికి వెళ్తాడు. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. సుమారు 65 పదాలను వాడాడంట, 65 వర్డ్స్ మాట్లాడుతూ అంటున్నాడు, ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ, ఈ సత్యవాక్యము మరియు అనుభవ జ్ఞానము నా కుమారుడైన, నిజమైన కుమారుడైన తీతుకు రాయినది. ఏమనగా, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసింది. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచును. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఒక లెటర్లో ఏ విధంగా అయితే ప్రారంభంలో మనం గ్రీటింగ్స్ రాస్తామో, పౌలు తీతుకి గ్రీటింగ్స్ తెలియచేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క వెరీ కామన్ వే ఆఫ్ అడ్రస్సింగ్ అన్నమాట. గాడ్ ద ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ అన్నాడు, ఆ నిత్య జీవమునకు, అంటే నిరీక్షణ చేయబడిన నిత్య జీవమునకు అబద్ధమాడనేరని. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకసారి మనం ఇదే అధ్యాయంలో ముందుకెళ్ళి చూస్తే 12వ వచనంలో క్రేతీయుల గురించి ఉన్నటువంటి ఒక నానుడి, ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఒక సేయింగ్ ఏంటంటే, వారి ప్రవక్తల్లోనే, అంటే వారి రైటర్సే, ఒక రైటర్ ఏమన్నాడంటే 12వ వచనంలో, అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకటి ఇట్లనను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను. క్రేతీయులకున్న ఒక నేచర్ ఏంటంటే, దే ఆర్ లయర్స్, అబద్ధికులు. వారి ప్రాచుర్యంలో ఉన్న ఒక ఫేమస్, ఎందుకు క్రేతీయులని అబద్ధికులని, ఒక సమాజాన్ని అంతటిని అబద్ధికులని ఎలాగో అనేవాళ్ళంటే, వాళ్ళు ఏమనేవారంటే, గ్రీకు దేవతల్లో, దేవుళ్ళలో వారు చెప్పే ఒక దేవుళ్ళ పేరు జూయిస్. ఆయన అక్కడే పుట్టాడని, అక్కడే పాతి పెట్టబడ్డాడని, వారి మధ్యలోనే నివసించాడని వారు అబద్ధమాడుతూ ఉండేవారు. అందుకే చాలామంది ఆ దినాల్లో ఏమనేవాళ్ళంటే, ఏ క్రేతీయుల్లాగా అబద్ధం చెప్పొద్దు, ఏ క్రేతీయుల్లాగా అబద్ధం చెప్పొద్దు. లేకపోతే ఈ దినాల్లో మనం అంటాం కదా, ఆ పలానా వ్యక్తిలాగా అబద్ధం చెప్పొద్దు, క్రేతీయుల్లాగా అబద్ధం చెప్పొద్దు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆ నిత్య జీవమునకు అబద్ధమాడనేరని. ఒకవైపేమో క్రేతీయులేమో వారు లయర్స్, వారు అబద్ధికులు. కానీ ఈయన అబద్ధమాడనేరని దేవుడు. మరియు ఆయన వాగ్దానం చేసింది, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచును. సువార్త ప్రకటన వలన అపోస్తలుడైన పౌలు ఏ విషయాన్ని ప్రారంభించినా సువార్త, గాస్పల్ ట్రూత్ దగ్గరికి వస్తాడు అన్నమాట. కారణము, సువార్త మరియు మన ఆత్మీయ జీవితం ఇవి అవిభాజ్యమైనవి. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద గాస్పల్.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఈ డిసర్న్మెంట్ మనకు కావాల్సిన విషయం ఏంటంటే, ఉపదేశ సారము సువార్త కేంద్రితంగా ఉండాలి. సువార్త అంటే కేవలం మనం ప్రభువుని ఎరగని వారికి తెలియచేసేది మాత్రమే కాదు. సువార్త ప్రతిదినము మనం జ్ఞాపకం చేసుకునేది. గాస్పల్ ఈజ్ ఎ డైలీ రిమైండర్ టు అస్. అబద్ధ మాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన, కానీ ఇప్పుడు మన రక్షకుడైన, ఇందాక మనం ఆరాధన కీర్తనలో చదివినట్లు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. ఇప్పుడు సువార్త ప్రకటన ద్వారా యుక్త కాలములందు బయలుపరచును. మరియు పౌలు ఏమంటున్నాడంటే, ఆ సువార్తకు, ఆ వాక్యమునకు నేను, ఇక్కడ అంటాడు కదా, ఆ పైన అంటాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయినది. నేను ఈ సత్య విషయానికి నేను అపోస్తులుడను. ఐ యామ్ ఎన్ అపోస్టల్. అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మనం 3 ముఖ్యమైన విషయాలు ఒకవేళ చూడాలంటే, ఫస్ట్ ఏంటంటే ఉపదేశ సారం. మనము కట్టుబడి ఉండవలసిన ఉపదేశ సారం ఏంటి, లేకపోతే వాక్యానుసారమైన ఉపదేశకులు ఉపదేశించవలసిన ఉపదేశ సారం ఏంటంటే సువార్త. అయితే దుర్బోధకుల యొక్క ఉపదేశ సారం కూడా మనం చూద్దాం. 14వ వచనంలో, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపము. వారి యొక్క ఉపదేశ సారం ఏంటంటే, ఒకవైపేమో పౌలు, తీతు మరియు ఆరోగ్యకరమైన ఉపదేశకుల యొక్క ఉపదేశ సారం ఏంటంటే సువార్త మరియు రానున్న నిరీక్షణ మరియు సత్యమునందు అనుభవ జ్ఞానం కలిగి ఉండుట మరియు విశ్వాసమును జ్ఞాపకం చేసుకునుట. మరొక వైపు దుర్బోధకుల యొక్క ఉపదేశ సారం ఏంటంటే యూదుల కల్పనా కథలు మరియు సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలు. క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. వారేమో సువార్త కేంద్రితంగా దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని వివరించటమే వారి ఉపదేశ సారం. వారి సొంత ఆలోచన లేదు, వాక్యాన్ని ఉపదేశించటమే, డూయింగ్ ఇట్ డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, బుక్ ఆఫ్టర్ బుక్. మరొక వైపు దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే యూదుల కల్పనా కథలు. అంటే కల్పనా కథలు అంటే చాలా కల్పిత కథలు. సుమారు ఆ సైలెంట్ పీరియడ్లో క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల పాటు అనేకమైన కథలు ఉన్నాయి. వాటిల్లో వారు తేలియాడుతూ ఉండేవారు, రకరకాల స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు. మరియు మనుషుల కట్టడలు, ఇదిగో ఇది ఇలా ఉండాలి, ఇలా ఉంటే నువ్వు విశ్వాసంలో ఉన్నట్టు. మనుషుల కట్టడలు. పౌలు అంటున్నాడు, వాటిని లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపము. యువకాల సమయంలో వి నీడ్ డిసర్న్మెంట్. మనకి వివేచన అవసరం. ఒక విశ్వాస యొక్క పరిపక్వత ఎలా అర్థమవుతుందంటే, ఒక బోధ విన్నప్పుడు, లేకపోతే ఒక బోధ గురించి చదివినప్పుడు వారు డిసర్న్మెంట్, ఇది రైట్ టీచింగా రాంగ్ టీచింగా. కొన్నిసార్లు అయితే వినకముందే మనం డిసర్న్ చేయగలగాలి, ఎందుకంటే వారి గతాన్ని గురించి మనకు తెలిసినప్పుడు. అందుకే పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, సత్యము విషయం అవగాహన లేక అటు ఇటు కొట్టుకొని వారి వలె మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు బి వెరీ వైజ్ అండ్ డిసర్నింగ్. ఉదయకాల సమయంలో
నీవు ఏ బోధను వింటున్నావు? ఏ బోధను చూస్తూ ఉన్నావు? ఏ బోధను ఫాలో అవుతూ ఉన్నావు? ఏ ఉపదేశకులను వింటూ ఉన్నావు? నీకు ఆ వివేచన ఉందా? ద జడ్జ్మెంట్, ద డిసర్న్మెంట్. పౌలు అంటున్నాడు, ఖండితంగా చెప్తున్నాడు, బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ కాషియస్. కారణము, మేము బాగానే ఉన్నామా అనుకునే వాళ్ళు కూడా ట్రాప్లో పడిపోయే అవకాశం ఉంటుంది. అంతా ఆ కల్పనా కథలు, ఆ ట్యాగ్ లైన్స్, ఆ క్యాచీ థింగ్స్ అంత క్యాప్చరింగ్గా ఉంటాయి. ఎప్పుడు వాక్యమేనా? ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించటమేనా? మనకి ఎగ్జైటింగ్ ఏమన్నా న్యూ థింగ్స్? పౌలు అంటున్నాడు, వాటిని గురించి కఠినంగా ఉండమంటున్నాడు. ఉదయకాల సమయంలో మొదటిగా ఉపదేశ సారం, ద కాంటెంట్ ఆఫ్ దేర్ మెసేజ్. వీరేమో నిరీక్షణ గురించి, విశ్వాసం గురించి మరియు సత్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆరోగ్యకరమైన బోధకులు. మరొక వైపు దుర్బోధకులు యూద కల్పనా కథల వైపు మరియు మనుషుల కట్టడల నిమిత్తం వారు బోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వారు కట్టడంలో దేని గురించి అంటే, తీతుకు ఉన్న ప్రదేశంలో బహుశా సర్కంసిషన్ పార్టీ ఉండొచ్చు. అంటే సున్నతి, యూదులు ఎవరైతే ప్రభువుని తెలుసుకున్నారో వారు ఇంకా సున్నతి పొందాలి మీరు అని అన్ని జనులు కూడా బలవంతం చేస్తున్న ఆ పరిస్థితిలో ఉండొచ్చు. లేకపోతే డైటరీ లాస్ అంటారు, అంటే ఫుడ్ లాస్. మీరు ఈ తినచ్చు, ఈ తినకూడదు. అంటే ఆరోగ్యపరంగా ఎవరికి వాళ్ళకి ఫుడ్ లాస్ ఉంటాయి, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాని గురించి కాదు, మీరు ఈ భోజనం తింటే మీరు విశ్వాసపరంగా పాపం చేసినట్లు, తప్పు చేసినట్లు. వాటి నిమిత్తం ఎక్కువగా బోధించటం. మొదటిది అపోస్తలుడైన పౌలు తీతుకుతో అంటున్నాడు, బీ కేర్ఫుల్ అబౌట్ ద కాంటెంట్ ఆఫ్ దర్ మెసేజ్. ఉపదేశ సారము నిమిత్తము జాగ్రత్తగా ఉండు. ఇక్కడే కావాలి వివేచన కావాలి. రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు అడల్ట్స్ వివేచన అవసరం. అయితే 5వ వచనంలో అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. మొదటిది, నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది. తీతుకు, నీవు యవనస్తుడివి, నేను క్రేతు అనే ఒక ప్రాంతంలో నేను ఉంచాను, అక్కడ నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్దు. కారణము, సంఘము దేవుని యొక్క గృహము. ఇట్ ఈస్ గాడ్స్ హౌస్ హోల్డ్. ఒకటి, లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. రెండవది, ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రీతులో నిన్ను విడిచి వచ్చి తిని. మరియు గాడ్స్ ఆర్డర్ అక్కడ ఉండాలి. దేవుని యొక్క క్రమము ఆ సంఘంలో ఉండాలి. దానికి అవసరమైంది ఏంటంటే పెద్దలను నియమించు. కానీ ఆ పెద్దలు నియమించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. బీ డిసర్నింగ్. ఇలాంటి దుర్బోధకులు ఉన్నట్లయితే వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. వాళ్ళ నిమిత్తము స్ట్రిక్ట్గా ఉండు. వాళ్ళ నిమిత్తం వాళ్ళని ఖండించు. మొదటిది ఉపదేశాన్ని చూడమంటున్నాడు, అబ్జర్వ్, వారి యొక్క ఉపదేశ సారాన్ని చూడు. రెండోది, కాంటెంట్ మాత్రమే కాదు, లుక్ ఎట్ దేర్ క్యారెక్టర్, వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూడు. 6వ వచనం, ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తూ ఉన్నాడు. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు. మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్లేమ్లెస్, నిందారహితుడు. అంటే ఒక వ్యక్తి ఒక క్లియర్ విషయంలో, ఒక పెద్ద విషయంలో ఒక మచ్చపడి లేకుండా ఉండటం. నో స్పాట్ ఇన్ హిమ్. ఒక విధానంలో చూస్తే దెర్ ఇస్ నో వన్ బ్లేమ్లెస్. కేవలం మన ప్రధాన కాపరి మాత్రమే ఆయన మచ్చ అయినను డాగు అయినను లేనివాడు. ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అపోస్తలుడైన పేతురు అంటాడు, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ చీఫ్ షెపర్డ్. కానీ ఈ గృహ నిర్వాహకత్వంలో, దేవుని యొక్క పనిలో కాపరులుగా ఉన్నవారు దే షుడ్ బి బ్లేమ్లెస్, స్పాట్లెస్.
బ్లేమ్లెస్ ఏ విషయాల్లో ఏకపత్ని పురుషుడు ఇన్ మ్యారేజ్. కారణం ఏంటంటే దుర్బోధకులు ఎలా ఉన్నారో చూద్దాం కింద వాక్య భాగం. నేను ప్యారలల్గా చూపించుకుంటూ వెళ్తాను. దుర్బోధకులు ఎలా ఉన్నారంటే మొదటిగా వారు భ్రష్టులై ఉన్నారు. 16వ వచనం ప్రకారం వీరేమో నిందారహితులై ఉండాలి, వారేమో భ్రష్టులై ఉన్నారు. రెండోదేమో వీరు ఏకపత్ని పురుషులై ఉండాలి, అంటే వివాహం విషయంలో కట్టుబడి నమ్మకంగా ఉండాలి. కారణం ఏంటంటే దుర్బోధకులు ఎలా ఉన్నారంటే వారు కుటుంబములనే పాడు చేయుచున్నారు. దే ఆర్ స్పాయిలర్స్. వారు పాడు చేయుచున్నారు, కుటుంబాలని పాడు చేస్తున్నారు. అంటే వారి కుటుంబాలు పాడైపోయి వేరే వాళ్ళని పాడు చేస్తున్నారు. దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడల అట్టివాణ్ణి పెద్దగా నియమించవలను. దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై ఉండాలి. వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, అంటే దేవుని యొక్క గృహ నిర్వాహకత్వం చేస్తున్న కాపరుల యొక్క వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై ఉండాలి. కారణం ఏంటంటే వారు ఎలా ఉన్నారంటే వారు అబద్ధికులు. మనం చూసాం 13వ వచనంలో దుష్టమృగములు కదా, భ్రష్టులై ఉన్నారు. మరి ఇక్కడ ఒక మాట అన్నాడు, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా నియమింపవచ్చును. అంటే వారు విశ్వాస వయసుకు వచ్చినప్పుడు ప్రభువుని అంగీకరించి దేవుని పిల్లలై ఉన్నవారై అటువంటి పిల్లలు కలిగిన వారై ఉండాలి. నేరము మోపబడన వారై అంటే దాని అర్థం కాపరులు పెద్దల యొక్క పిల్లలు పైనుంచి ఊడిపడి పర్ఫెక్ట్గా ఉండాలని కాదు. వారు కూడా సామాన్యమైన పిల్లలే. కానీ దేవుడు నియమించిన వాటిలో ముఖ్యమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్గానో, లేకపోతే విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నట్లో అలాంటి అవిధేయులైన పిల్లలు కలిగి ఉన్నవారు కాక, అల్టిమేట్గా ఇట్ ఈస్ గాడ్ హూ లీడ్స్ అవర్ చిల్డ్రన్ టు ఫెయిత్. మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా మన బిడ్డలు రక్షణ పొందినందుకు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని నిందించడు. ఎందుకంటే ఆయన కార్యం అది. ప్రైజ్ ద లార్డ్. మన చేతిలో ఉన్నట్లయితే అది సాధ్యపడేది కాదు. ఇది దేవుని కార్యం. కానీ దేవుడు లెక్క అడిగే ఒక్క విషయం ఏంటంటే మనము వారికి బోధిస్తూ ఉండాలి, వారికి నేర్పిస్తూ ఉండాలి. అండ్ వెయిట్ ఫర్ ద లార్డ్స్ మూమెంట్. ఆయన సమయం కోసం వేచి ఉంటాం, ప్రార్థించటం. నిరుత్సాహపడద్దు పిల్లల రక్షణ నిమిత్తం, ఎందుకంటే వన్ డే విల్ కమ్, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే వారిని వాక్యపు వెలుగులో ప్రతిదినము జ్ఞాపకం చేస్తూ, ప్రతిదినం ప్రార్థిస్తూ, వారికి తెలియచేస్తూ దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూడటం. అవిధేయులైన పిల్లలు కలవారై ఉండక అట్టివారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. తిరిగి మనం ఆ పాయింట్కి వస్తున్నాం. గాడ్స్ హౌస్ హోల్డ్ ఇది ఆర్డర్లీగా ఉండాలంటే మొదటగా ఏం జరగాలంటే దేవుని యొక్క కాపరులు పెద్దలు దే షుడ్ బి ఎగ్జాంపులరీ, రైట్ చాయిసెస్, రైట్ ఎల్డర్స్ ఉండాలి. మరి ఇక్కడ అన్నాడు పెద్ద అనట్లేదు, పెద్దలు. అది ఒక చిన్న సంఘమేనండి, 10 మంది ఉన్నారు, పెద్దలు ఎందుకు, ఒకళ్ళు సరిపోరా? క్రేతులు అది ఒక చిన్న సంఘం. ఇట్ వాజ్ ప్రాబబ్లీ ఏ చర్చ్ ప్లాంట్, మనలాంటి చిన్న సంఘం. కానీ దేవుడు నియమించిన విధానం ఏంటంటే బహు కాపరత్వం, ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్స్. సో దట్ ఒక వ్యక్తి ప్రభు అయినట్టో రాజు అయినట్టో కూర్చుండక దేవుని యొక్క విధేయత కలిగి నడుచుకున్నట్లు, దట్ ఈస్ ద పర్పస్. కానీ ద కమాండ్ ఫర్ ద ఎల్డర్స్ అండ్ పాస్టర్స్ అండ్ షెపర్డ్స్, వారి యొక్క స్టాండర్డ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వెరీ హై.
కానీ ఇది వేషధారణకు దారి తీయకూడదు. నేను పబ్లిక్గా ఒక షెపర్డ్గా ఉండాలి, ఎల్డర్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ నన్ను ఈ క్వాలిఫికేషన్స్ మీట్ అవ్వాలని చెప్పి నేను వేషధారణ జీవితాన్ని కలిగి వ్యక్తిగతంగా పబ్లిక్లో మాత్రం నేను అందరి ముందు అబ్బా ఇలా ఉండాలి ఎల్డర్ అనిపించుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, అంటే మంచి కార్యములను ఆశించేవాడు, స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహము గలవాడునయండి. కారణం ఏంటంటే ఆన్ ద అదర్ సైడ్ వారేం చేస్తున్నారంటే అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులు, తిండిపోతులు, దుర్బోధల నిమిత్తమై ప్రాకులాడేవారు, దుర్బోధలని వ్యాప్తి చేసేవారు. వారి వ్యక్తిత్వం ఎలా ఉందంటే దే డోంట్ స్పీక్ ట్రూత్, కానీ దేవుని ఉపదేశకుడు సత్యాన్ని బోధించాలి. దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. మరియు దుష్ట మృగముతో పోల్చాడు దుర్బోధకుని. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఆరోగ్యకరమైన బోధన చేసేవాడు ముక్కోపియు అయి ఉండక దుర్లాభాపేక్షము లేనివాడై. వాక్యమును బోధించడం ద్వారా ఏమి లాభం ఆపేక్షించక. ఎందుకనంటే 11వ వచనం చూడండి, ఎంత క్లియర్గా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ 2 వాక్య భాగాలను పక్కన పెట్టి క్లియర్గా పౌలు ఏం చెప్తున్నారంటే ఈ షోయింగ్ కాంట్రాస్ట్. 11వ వచనం చూడండి, అక్కడ అబద్ధికులైన బోధకులు వారు దుర్లాభము కొరకు చేస్తూ ఉన్నారు. అందుకే మనం ఎందుకు ఈ డిసర్న్మెంట్ అవసరం అంటే దుర్బోధకులు మరియు మంచి బోధకులకు మధ్య ఆ వివేచన ఎందుకు అవసరం అంటే మనం ఎవరిని చూస్తున్నాం, ఎవరిని వింటున్నాం అనేది ఎందుకు అవసరం అంటే వారు మన ఆలోచన విధానాన్ని సత్యం నుంచి తొలగించడం మాత్రమే కాదు, మన పర్సులను కూడా ఖాళీ చేస్తారు. దట్ ఈస్ దర్ ఎజెండా. ఎందుకంటే వారి గోల్ ఏంటంటే దుర్లాభం కొరకే. వారు చేసే బోధన అలంకృతంగా చక్కగా మనకి మంచి స్వీట్గా అనిపించే బోధలు చేసే కారణం ఏంటంటే దే ఆర్ టేకింగ్ యువర్ మనీ అండ్ పుట్టింగ్ ఇన్ దర్ పాకెట్స్. కానీ ఆరోగ్యకరమైన బోధ నిమిత్తమై ప్రాకులాడే ఉపదేశకులు ఎలా ఉండాలంటే దుర్లాభాపేక్ష. డోంట్ ట్రై టు గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ఆపేక్ష వాక్య ప్రకటనలో ఎప్పుడూ ఉండకూడదు. మరియు మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభాపేక్ష కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడు. అంటే ఈ విషయాలన్నింటిలో కొన్నిసార్లు ఇంపర్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి మానవ మాత్రంగా. ఒక దినం మహిమ దినాన్న మనల్ని ఆయన సంపూర్తిగా పరిపూర్ణంగా చేయనే ఉన్నాడు. ఆ దినం వరకు కూడా ఈ ల్యాప్సెస్ ఉంటాయి. కానీ కావాల్సింది ఏంటంటే స్వస్థ బుద్ధి. కానీ వారు అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులు, తిండిబోతులు, దుర్లాభాపేక్ష కలిగిన వారు మరియు భ్రష్టులనై ఉన్నారు. ఇది కేవలం బోధకులకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. నీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకోవడానికి బేరీజు వేసుకో. మొదటిది ఉపదేశ సారం. నువ్వు ఏం ఉపదేశాన్ని విశ్వసిస్తూ ఉన్నావు, ఏం ఉపదేశాన్ని వింటూ ఉన్నావు, ఏం ఉపదేశాన్ని చదువుతూ ఉన్నావు, ఏమి పాటలు వింటూ ఉన్నావు. రెండవది హౌ ఈజ్ యువర్ లైఫ్. ఇది కాపరులకు చెందిన విషయం, ఇది పెద్దలకు చెందిన విషయం. అవును, ఇది మనకు చెందిన విషయం. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఫర్ ఆల్ ద బిలీవర్స్. ఎందుకనంటే కాపరులు ఏకపత్ని పురుషులై ఉండాలి, విశ్వాసులు ఎలా అయినా ఉండొచ్చు అని దేవుడు ఎక్కడైనా నియమం ఇచ్చాడా? కాదు. బట్ దిస్ ఈజ్ ఎ మ్యాండేటరీ, నాట్ ఓన్లీ ఫర్ ప్రీచర్స్ బట్ ఫర్ ఆల్. మూడవ ముఖ్యమైన విషయం, ఒకటి ఉపదేశ సారము, కాంటెంట్ ఆఫ్ ద మెసేజ్. రెండవది వ్యక్తిత్వం, క్యారెక్టర్. మూడవది
కరెక్షన్, దిద్దుబాటు. పౌలు అంటున్నాడు, ఇలాంటి దుర్బోధ చేసేవారిని ఉపేక్షించొద్దు. కానీ అది ఎలా చేయమన్నాడంటే విత్ చారిటీ. కరెక్షన్ విత్ చారిటీ. ఎవరిని చారిటీతో అంటే ప్రేమ ద్వారా కరెక్ట్ చేయాలంటే, ఎవరిని దిద్దుబాటు చేయాలంటే, చాలామందికి తెలియక అలా చేస్తూ ఉంటారు దుర్బోధ చేసేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఆ ఫైన్ లైన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కానీ చాలామంది తెలిసే చేస్తుంటారు. దుర్బోధ తెలియక చేసేవారిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, నువ్వు వారికి చెప్పినప్పుడు వారు ఏమంటారంటే, అయ్యో అలా నా బ్రదర్, నాకు తెలియదు బ్రదర్ అని అంటారు. నాకు నిజంగా తెలియదు బ్రదర్, నేను ఇదే సత్యం అనుకున్నాను, ఇలా చేయాలనుకున్నాను, ఇలా బోధించాలనుకున్నాను, నాకు కొంచెం నేర్పించరా. కానీ కావాలనే వాంటెడ్గా దుర్బోధ చేసే వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు తప్పుగా ఉన్నావు, నీ టీచింగే రాంగ్. కృప ద్వారా రక్షణ మాత్రమే కాదు, క్రియలు ఉండాలి. కరెక్టే, క్రియలు ఉండాలి. క్రియల ద్వారా రక్షింపబడతాం కాదు, రక్షింపబడిన వారు సత్క్రియలు కలిగి ఉండాలి. ఒక ఫేమస్ టీచింగ్ ఉందన్నమాట, వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్. వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ వారు ఏం చెప్తారంటే, దేవుడు సృష్టిని కలుగమని పలికినప్పుడు అది కలిగింది. కాబట్టి మనం ఏం పలికితే అది జరగాలి. యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన బిడ్డలం అయ్యాము కనుక మనం కూడా చిన్న చిన్న దేవుళ్ళమే, వీఆర్ స్మాల్ గాడ్స్. కాబట్టి మనం ఏం పలికితే అది జరగాలి. మనకు కూడా ఆ కెపాసిటీ, క్రియేటివ్ కెపాసిటీ ఉంది. దీన్నే వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అని అంటారు. పౌలు పేర్లు కొన్ని చెప్పాడు కనుక నేను కొన్ని చెప్తున్నాను, కొన్ని పేర్లు. సో కాల్డ్ వెరీ ఫేమస్ బెన్నీ హిన్, జాయిస్ మేయర్, క్రెఫ్లో డాలర్, జోయల్ ఆస్టిన్, శామ్యుయల్ పటా, శామ్యుయల్ డేవిడ్, కొన్ని వందల మంది బోధకులు మన చుట్టూరు వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అనే ఒక దుర్బోధను దుర్లాభాపేక్షతో వ్యాప్తి చేస్తున్నారు. కారణం ఏంటంటే, నేను ఇందాక అన్నట్లు కరెక్షన్ విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, కొంతమంది తెలియక చేస్తూ ఉన్నారు. వారితో మనం సరైన కాన్వర్జేషన్స్, ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ మనం కలిగి ఉన్నప్పుడు వారు సరైన బోధలోనికి వస్తూ ఉంటారు. కేవలం బోధకులే కాదు, విశ్వాసులైనా సరే. కానీ కొంతమంది భ్రష్టులైనట్టుండి దుర్లాభాపేక్షతో వారు సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించడానికి చాలామంది ఆ బోధను తెలిసే చేస్తున్నారు. వారి అంతము బహుఘోరంగా ఉండబోతుంది. దేవుడు వారిని తీర్పు తీర్చనై ఉన్నాడు. కారణం, వాక్యం అలాగ బోధించినప్పుడు వారు అలాగ బోధ చేయడం తప్పు, వాక్య వ్యతిరేకం. కాబట్టి విశ్వాసికి ఒక ఉన్నతమైన అలంకారం ఏంటంటే డిసర్న్మెంట్, వివేచన. లీవై కొన్నిసార్లు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాడు. నేను వాటి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అసలు ఇది ఏంటది అనేది నేను ఎగ్జామిన్ చేస్తాను. కొన్ని వీడియోస్ వాళ్ళు సృష్టించేటప్పుడు వాళ్ళ ఫిలాసఫీని వాళ్ళు తెలియచేయకపోయినా కొంతమంది తెలియచేస్తారు. అది తెలుసుకొని కరెక్ట్ చేసి ఇలాంటివి చూడొద్దు అని మనం చెప్పాలి. కారణం ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ డిసర్న్మెంట్. వారికి ఇంకా చిన్నవారు, పాలు తాగే వయసులో ఉన్నారు, వారికి ఆ వివేచన ఉండదు. కానీ ఆత్మీయంగా ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న విషయం, పౌలు తీతుకు ఆ సంఘానికి, క్రేతులో ఉన్న సంఘానికి రాస్తూ మరియు మనకి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే వివేచన కలిగి ఉండుట, డిసర్న్మెంట్, అబ్జర్వింగ్, ఆస్కింగ్ రైట్ క్వశ్చన్, సరైన ప్రశ్నలు అడుగుట. వీరి ఉద్దేశం ఏంటి? వాక్యాన్ని పట్టుకొని బోధించినంత మాత్రాన ఆరోగ్యకరమైన బోధ కాదు. అందుకే అలాగే అయితే పౌలు ఇలాగ వారిని ఖండించవలసిన, కరెక్షన్ చేయాల్సిన అవసరత ఏముంది? కరెక్షన్ చేయమని క్రేతులో తీతుకు చెప్పవలసిన అవసరం ఏముంది? దిద్దుబాటు.
ఇక్కడ ఒక మాట అంటాడు 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, కరెక్ట్. తర్వాత 9వ వచనం, తాము హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలెను. మరియు దుర్బోధకుల గురించి మాట్లాడుతూ అంటాడు 14వ వచనంలో, వారిని కఠినముగా గద్దింపము. చాలామంది ఏమంటారంటే జడ్జ్ నాట్, మనం జడ్జ్ చేయకూడదు బ్రదర్. కానీ పౌలు ఏమన్నాడంటే దుర్బోధలో ఉన్న వారిని కఠినముగా గద్దింపమంటున్నాడు. నేను కొంతమందికి దుర్బోధ విషయం హెచ్చరించినప్పుడు వాళ్ళు నాతో చెప్పింది, వారు తర్వాత అనుకున్నది ఏంటంటే, నేను అసూయ కలుగున్నానేమో, మన సంఘం చిన్నది, లేకపోతే ఇక్కడికి రావాల్సిన చర్చ్ గ్రోత్ విషయాలని ఎక్కడికైనా వెళ్ళిపోతాయని వారు బాధపడుతున్నారేమో, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారేమో. కాదు, విత్ లవ్. ఐ లవ్ మై చర్చ్ దట్ దే షుడ్ బి డిసర్నింగ్ వాట్ ఈస్ ట్రూత్. పౌలు అంటున్నాడు కఠినంగా గద్దించుము, అవుట్ ఆఫ్ లవ్ కరెక్ట్ దెమ్. రీసెంట్గా చర్చ్ చాలామంది ఒక మీటింగ్కి వెళ్ళొచ్చి నాకు హ్యాపీ కలిగిన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ దమ్ బ్రదర్ ఆ బోధలో ఏదో లోపం ఉంది, మేము కనుక్కోగలిగాం. యాజ్ ఎ షెపర్డ్ ఇట్ గివ్స్ జాయ్. అంటే ఆ బోధలో తప్పున్నందుకు హ్యాపీ కాదు, కరెక్ట్ చేయగలిగిన, డిసర్న్ చేయగలిగిన కెపాసిటీ, దాట్ ఈస్ ఆ వివేచన మనకు కావాలి. ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్ళడం అంటే అదే, డిసర్నింగ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్. పౌలు అంటున్నాడు 15వ వచనంలో, పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులను ఏదియూ పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నాయి. వీరిది మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్న కారణాన అన్నీ అపవిత్రములుగానే ఉంటాయి. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్లు, లోపల మనస్సాక్షి సరిగా లేదు కనుక నీవు తింటున్న ఈ ఆహారం నిషేధితమైనది, నీవు రక్షణ పోగొట్టేది అనే ఆహారం విషయమో, లేకపోతే నీకు సున్నతి లేదు కనుక నీవు నిషేధించబడిన వాడివి, నీవు రక్షణ లేని వాడివి, నీవు నిజమైన ఇశ్రాయేలీయుడు కాదు అనే బోధో. కారణం ఏంటంటే మనస్సాక్షి సరిగా లేదు. మనస్సాక్షి సరిగ్గా ఉన్నవాడికి సున్నతి అయినా సున్నతి లేకపోయినా పర్లేదు, ఆహారం ప్రభావితం చేయదు. ద మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ద సర్కంసిషన్ ఆఫ్ ద హార్ట్. కొలస్సీలకు రాసిన పత్రిక. నీ హృదయం సున్నతి చేయబడాలి. అందుకే చాలాసార్లు మనం కరెక్షన్లో జ్ఞాపకం చేసుకోవాల్సింది, డోంట్ ట్రై టు కరెక్ట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఒక వ్యక్తి ఇలా ఉన్నాడా, ఇలా డ్రెస్ చేసుకున్నాడా, ఇలా ఉన్నాడా, లేకపోతే డోంట్ కరెక్ట్ దెమ్, గో టు ద బ్యాక్గ్రౌండ్. ఎందుకు ఇలా? అదేమన్నా లోపభూయిష్టమైందైతే అతని మనస్సాక్షి నిమిత్తం ఆలోచించు. అతని బోధ ఉపదేశ సారాన్ని అబ్జర్వ్ చేయి. కానీ వీరికి అన్నీ అపవిత్రములే, కారణము మనస్సాక్షి అపవిత్రంగా ఉంది. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది కాంటెంట్, ఉపదేశ సారము. రెండవది క్యారెక్టర్, ఆరోగ్యకరమైన బోధకులు మరియు దుర్బోధకులు. మూడవది కరెక్షన్, దిద్దుబాటు. ఉపదేశ సారము, వ్యక్తిత్వము, దిద్దుబాటు. అయితే ఈ ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అపోస్తలుడైన పౌలు తీతుకు మాటికి రాస్తూ 3వ అధ్యాయంలో 3 కోర్ విషయాలు ఇచ్చాడు. దానిలో మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే, దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన అబద్ధం ఆడనేరని, హీ డస్ నాట్ లై, ఆయన అబద్ధం మాడనేరని వాడు, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరచును. మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆర్డర్లీనెస్ అనేది మనం ఏదో ఒక పోలీస్ లాగా, లేకపోతే మొత్తం ఫిజికల్గా మనం చేస్తే అయ్యేది కాదు. ఆర్డర్లీనెస్ కమ్స్
త్రూ ద గాస్పల్ విచ్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. సువార్త ద్వారా అది వస్తుంది. ఎప్పుడైతే మనం సువార్తను అర్థం చేసుకుంటామో, ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాం, ఒకప్పుడు మనం భ్రష్టులమై ఉన్నాం, దుష్ట మృగములమై ఉన్నాం, అబద్ధికులమై ఉన్నాం, సోమరులమై ఉన్నాం, తిండిపోతులమై ఉన్నాం. దట్ ఈజ్ అవర్ స్టేట్. కానీ క్రీస్తు తాను మన నిమిత్తమైన సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి మనం పొందాల్సిన శిక్ష ఆయన అనుభవించి, ఇంకా మనకి ఛాయలు మన జీవితాల్లో ఉన్నాయి, కానీ ఆయన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా ప్రకటించి దినదినము ఆయన స్వారూప్యంలోనికి మారుస్తూ ఉన్నాడు. ఈ ఆర్డర్లీనెస్ ఇన్ గాడ్స్ హౌస్ హోల్డ్, దేవుని యొక్క గృహంలోని క్రమము వచ్చే విధానం ఎట్లంటే సువార్త పట్ల అవగాహన మనకి ఉన్నప్పుడు. ఉదయకాల సమయంలో ఆయన బలను సమీపిస్తున్న మనము, దేవుడు మనకి జ్ఞాపకం చేసిన ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ఆయన బలలో చేయవేద్దాం.